పూర్ క్లాస్ కానీ మిడిల్ క్లాస్ కానీ జాబ్ వచ్చిన వెంబడే లోన్లు తీసుకొని ఆస్తులు కొనడానికి ట్రై చేస్తారు ఫ్రెండ్స్. అసలు ఆస్తి అంటే ఏందనేది నేను ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. అంటే క్యాష్ ఫ్లో ఆధారంగా మనం కొనే వస్తువు మనకు అది లయబిలిటీయా లేకుంటే అసెట్ అని చెప్తారు ఫ్రెండ్స్. మనకు క్యాష్ ఫ్లో పాజిటివ్ ఉంటుందంటే మనకు మనీ మన జేబులోకి వస్తుంది, అది అసెట్. అదే క్యాష్ ఫ్లో నెగిటివ్ ఉంటే మన దగ్గర నుంచి డబ్బులు తీసుకెళ్తుంది బయటికి, కాబట్టి అది మనకు లయబిలిటీ అవుతుంది. అసెట్స్ అంటే ఏంటంటే మనకు హోమ్ లోన్ తీసుకుంటే మనం హోమ్ రెంట్కి ఇస్తే మనకు వచ్చే రెంట్ కానీ, అండ్ ఈక్విటీ పోర్ట్ఫోలియో మన దగ్గర షేర్లు ఉంటాయి, వాటి పోర్ట్ఫోలియో వాల్యూ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, గోల్డ్ కానీ, మనం ఒకవేళ ఎఫ్డి కానీ వీటి వీటి మొత్తం అనేది మనకి ఏంటంటే దీనివల్ల మనకి ఏంటంటే క్యాష్ ఫ్లో మనకి జేబులో డబ్బులు వస్తాయి మనం రిడీమ్ చేసినప్పుడు. అండ్ అదేవిధంగా ఒకవేళ మనకు క్యాష్ ఫ్లో అవుట్ అవుతుందంటే అది మనకు లయబిలిటీ. సపోజ్ మనం ఏదైనా ఆవేశపడి లోన్ తీసుకోవడం కానీ, ఆ లోన్ తీసుకోవడం వల్ల మనకు వాటికి ఈఎంఐలు పేమెంట్ చేస్తుంటాం. అలా కావడం వల్ల ఏంటంటే మనకు లాంగ్ రన్లో మన జేబుల నుంచి డబ్బులు తీసుకెళ్ళి కాబట్టి ఇలాంటి లయబిలిటీస్ మనం ఇంత తగ్గించుకుంటే అంత మంచిది ఫ్రెండ్స్. సపోజ్ ఇప్పుడు ఏంటంటే టోటల్ అసెట్స్ వాల్యూ ఏ అనుకుంటే అండ్ టోటల్ లయబిలిటీ వాల్యూ ఎల్ అనుకుంటే, ఒకవేళ లయబిలిటీ రేషియో అంటే టోటల్ లయబిలిటీస్ వాల్యూ బై టోటల్ అసెట్స్ వాల్యూ. సపోజ్ ఇది 0.4 కంటే తక్కువ ఉంటే అది అంత మంచిది ఫ్రెండ్స్. కాబట్టి 0.4 కానీ లేకుంటే 40% కానీ ఇలా దీన్ని బట్టి మనం తెలుసుకుంటే అతనికి ఫైనాన్షియల్ డిసిప్లినా కాదని తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్.